వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భర్త రోజు తాగి వచ్చి తరచూ గొడవ చేస్తున్నాడని రోహిత అనే మహిళ తన భర్త హేమంత్ను హత్య చేసింది. పడుకొని ఉన్న భర్తపై వేడి నీళ్లు పోసి అనంతరం తీవ్రంగా కొట్టి గాయపరిచింది. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాళ్ళు కట్టేపించింది, నా కూడా కట్టేసింది. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి. 7 గంటల రాత్రి ఆ కోడలు ఇద్దరు మగవాళ్ళని తీసుకొని వచ్చి నన్ను మా కొడుకుని కట్టేపించింది సార్. కట్టేపించి అది ఇది రోకలి బండలతో కొట్టి రాలేదు. వేడి నీళ్ళు టాయిలెట్ మీద పోసింది, కళ్ళల్లో కారపొడి పోసింది. ఈడ తల మీద రోకలు పడినాయి. రోలు ఎత్తేస్తే రంధ్రం పడ్డది. రోడ్డు వెంబడి అంత రక్తమే సార్. ఎందుకమ్మా పిల్లలు ఉన్నారు, చాలా ఉన్నాయి, పెళ్ళయి గొడవలు అవుతున్నాయి, ఏమైంది అసలు? చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు అవుతున్నాయి సార్. ఖర్చు అయితే కానీ మళ్ళీ మామూలు మంచిగానే ఉండదు, కానీ ఈ మధ్యన బాగా. ఎంతమంది వచ్చారమ్మా వాళ్ళు? ఇద్దరు వచ్చింది, ఈమెతో ఇద్దరు వచ్చింది. ఏం పేరమ్మా కోడలి పేరు? రోహిత్. ఇద్దరు కూడా కొట్టారా? ఇద్దరు మస్తు కొట్టేది, కట్టేసి గట్టిగా వాళ్ళ చెంపలు కడుపు మీద గుద్ది. మీరేం అరవలేదా ఆ టైంలో? కొడుతుంటున్నా అరుస్తుంటేనే ఆమె బట్టలు కుప్పుతుంది, నోట్లో టాకు పెట్టలేదు కానీ వారికి పెట్టింది. ఇట్లా పళ్ళకెళ్ళి ఇట్లా కట్టింది, చేతులు కట్టింది. కాలు హాస్పిటల్ ఎప్పుడు తీసుకొచ్చారు? 11:30. లేదు, ఎందుకు అంత దారుణంగా ఒక భర్తను చంపడానికి ఇద్దరితోని ఎందుకు ఇంతది కారణం ఏంటంటారమ్మా? కారణము ఇక ఆమెకు తెలిసి ఉంటుంది, అది నాకు తెలియదు. అంటే పంచాయతీ అవుతుందా వాళ్ళ మధ్యన? అది ఏం లేదు, ఎప్పుడైనా గొడవడు మామూలుగా ఉంటారు. 3 పిల్లలు వాళ్ళకు. నీకు ఎందరు కొడుకు? ఒక్కొక్క కొడుకు ఉంటుంది. ఏం చేస్తున్నామ్మా ఆమె? పేషెంట్ కేర్ చేస్తారు. పర్మనెంట్. ఆమెతో వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసారా అమ్మ మీరు? దారుణంగా కొట్టి చంపారా మేము? దారుణంగా సార్. వేడి నీళ్ళు పోసింది, కళ్ళ కారప్పుడు పోసింది. ఒక్కతే ఈమెనే ప్రాణం తీసేసింది. వాళ్ళు కట్టేసిపోయింది అంతే 2-3 వేసి. మీ పేరేంటి? తెలుగు మనం